హలో అందరికీ, ఈరోజు నేను భక్షాలు చేశాను. ఈ భక్షాలు ఉగాది రోజే కాకుండా మనకి తినాలని అనిపించినప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు. చాలా 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 సింపుల్. ఫస్ట్ మైదా పిండిని తీసుకోవాలి. ఆ మైదా పిండిలోకి చిటికెడంతా ఉప్పుని వేసి భక్షాలు సాఫ్ట్గా రావడానికి 2-3 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వని కూడా వేసి కలుపుకోవాలి. కలుపుకున్నటువంటి పిండిని 4-5 గంటల పాటు నానబెట్టాలి. ఎందుకంటే అప్పుడు భక్షాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, పెనం పైన ఉన్న చూడండి బొబ్బట్టుని చూడండి. భక్షాలని బొబ్బట్లని కూడా అంటారు చాలామంది. పెనం పైన ఉన్న బొబ్బట్టుని చూడండి, అదేంటో పూరిలాగా పొంగుతుంది. నేనే షాక్ అయిపోయాను. చాలా సాఫ్ట్గా వచ్చింది, పూరిలాగా కూడా పొంగింది. ఫస్ట్ టైం చేశాను. చాలా సన్నగా కూడా వచ్చాయి. మైదా పిండి లోపల వేసినటువంటి పూర్ణము బయటకు వచ్చేస్తుందేమో అనుకుంటాము సన్నగా చేస్తున్నప్పుడు, కానీ మంచిగా అతుక్కుపోతుంది లోపలే, అస్సలే బయటకు రాదు. చూడండి, చాలా అంటే చాలా సన్నగా మంచిగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.